వెళ్ళి మరి డైరెక్ట్ పెళ్లి చేసుకుందాం. ఎందుకంత ఆతృత నీకు? పెళ్లి 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 కొడతావే మీరు. ఒక మంచి ఫ్యామిలీని ఇస్తున్నానని చెప్పి ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంది. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే మార్నింగ్ ఉన్న చోట నేను ఉంటా. బ్రో ఐ డోంట్ కేర్. ఏంటండు ఎండ్ అంటే లైఫ్ ఎండ్ అని చెప్పి చెప్తాను. చూపుతుంటే నాగం తీస్తున్నా వద్దు. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో ఈరోజు వీడియో వచ్చేసి అయితే లిటరల్గా నేను చెప్పుకోలేకపోతున్నా. లైక్ ఎట్లాంటి వీడియో అని అంటే మ్యారేజ్ టాపిక్ తీద్దాం. ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటాం అని అడుగుదాం. తను మనకు మొత్తం మీద పడిపోయింది. సో ఇంకా దీని గురించి డిస్కషన్ వద్దు మనకి. ఈరోజు టెంపుల్కి తీసుకొని పోదాం అనుకుంటున్నా, కానీ టెంపుల్కి రాను అని అంటుంది. ఏమో హెల్త్ ఇష్యూ ఉందని చెప్పేసి అన్నది. సో అండ్ ఇంకా రావడానికి భయం అవుతుంది అని చెప్పేసి అన్నది. ఎందుకో నాకు తెలియదు. నాతో పాటు అసలు టెంపుల్కే రానన్నది. అది కూడా ఎందుకో తెలియదు. సో అండ్ నా ప్లేస్కి తీసుకెళ్ళి, లైక్ నా ఫేవరెట్ ప్లేస్కి తీసుకెళ్ళి మాట్లాడి చూద్దాం హౌ షీస్ రియాక్ట్ అని చెప్పేసి. సో గైస్, ఆమెను అయితే పిక్ చేసుకొని వచ్చిన. మేడం ఏమన్నా ఉందా? హలో మేడం, చెప్పు. ఎంత అందంగా ఉన్నందుకు ఈరోజు. అందుకే నేను కూడా స్నాప్. అయ్యే మరి నేను సరే కానీ. హలో చందమామ వచ్చింది. మంచిదే. నాకు నేనే వేసుకోవాల్సి వస్తుంది. అది కాదు అంటే ఇప్పుడు టెంపుల్కి ఎందుకు రాలేవు? పెద్ద ప్లాన్ వేసావు అందుకని రాలేదు. నేనేం ప్లాన్ వేసినా? నీ తమాషాలు అన్నీ నాకు తెలుసు, అందుకే రానన్నాను. నేనేం ప్లాన్ చేయలేదు. రాను కనుకోడికి. ఎందుకే? తర్వాత వస్తా. గుడికి రాకుండా నేనేం పాపం చేసిన నాకు అర్థం కాదు. ఎందుకు? తర్వాత వస్తా. నాకు రావాలనిపించినప్పుడు వస్తాను. అంతవరకు రావు అయితే. రాను. బాగుంది ప్లేస్ ఇదే. బాగుంది. ఎందుకు తీసుకొచ్చినావు? ఏం చెప్పడానికే తీసుకొచ్చినావు? ఎందుకు అసలు గుడికి ఎందుకు రమ్మన్నావు? అంటే అర్జెంట్ వచ్చిన, ఫస్ట్ టైం లేకుండా ఒకటి అడుగుదాం అనుకుని వచ్చిన. రింగ్ కూడా ఏం లేదు చేయి చెప్పి ఆ చెయ్యి సరే నా రింగ్ తీసుకుంటాను. ఎవరు చూసలేరు కదా. దేనికి వెళ్ళి మరి నిన్నే. హలో, నా రింగ్ టీను ఫస్ట్ అన్నారట. వెళ్ళి మరి ఎందుకు ఏమో తెలియదు. వద్దు, లవ్ టైం స్పెండ్ చేసి ఇదంతా వేస్ట్. చాలా ఇన్ని రోజులు చాలా టైం స్పెండ్ చేసి. పెళ్ళి కానీ ఇప్పుడు చాలా టైం ఉంది. నాకు ఇంకా ఏజ్ రాలేదు, పెళ్ళి రాలేదు. చాలా టైం ఉంది. మా ఇంట్లో చేసినప్పుడు నేను పెళ్ళి చేసుకుంటా. ఇప్పుడైతే నాకు పెళ్ళి చేసుకోవాలి అది ఇది అని చెప్పి నాకు అసలు థాట్స్ లేవు. పెళ్ళి చేసుకొని వస్తే ఏమవుతారు అని చెప్పు. పెళ్ళి చేసుకున్న లైఫ్ నేను చూస్తున్నా ఎట్లుంటున్నాయి ఏమి అని చెప్పి. అందుకే పెళ్ళికి చాలా దూరంగా నేను ఉంటున్నా. అది అది ఇటు అవసరం లేదు. నా రింగే వాడేసినోడివి, నన్ను పోగొట్టుకోని వీటి. నిన్నెందుకు పోగొట్టుకుంటా? సరే ఇటు నీకోసం నేను పెట్టుకుంటా. ఫస్ట్ ఎందుకు నీ రింగ్ వచ్చినప్పుడు పెట్టు. ఇటు ఇట్స్ మై రింగ్. ఫేవరెట్ ప్లేస్ అక్కడ ఉంటుంది యాక్చువల్గా. నా ప్లేస్ ఆ గుట్ట పైన. ఆడికి క్లోజ్ చేసిరు అది, లేకపోతే ఆడికి తీసుకొని పోతుండే.
సిటీ వ్యూ ఎంత అందంగా ఉంటుంది ఆ ప్లేస్, అంతే అందంగా అలాంటి పిల్ల, అంత అందమైన పిల్ల మన పక్కన ఉండి ప్రపోజ్ అట్లా అడుగు అనుకున్నా, మొత్తం బిస్కెట్ అయింది. అది నువ్వు చేసుకో. నేను చూసుకోలేదు, బంద్ చేసిర్రు. అదే మరి నువ్వే చేసినావు. అగ్నికి బంద్ చేయలేదు, మొత్తం క్లోజ్ చేసిర్రు. రెస్పెక్ట్ ఇయ్యే. రింగే వాడేసినావు, అందుకనే గుంజుకున్నావు. చెప్పు. సో నేను నిన్ను మిస్ అవ్వాలనుకుంటున్నాను లైఫ్లో. లవ్, నేను లవ్ అని చెప్పను, డైరెక్ట్ పెళ్లి చేసుకుందాం. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ, ఇప్పుడంటే ఇప్పుడు కూడా రెడీ. ఈయన్ని కదలకుండా వేసుకుంటే పెళ్ళి. ఎందుకే పెళ్ళి గిల్లి ఇప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఆ మాట నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. పెళ్ళి నిజంగానే ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు కదా, అది చెప్పు. మా ఇంట్లో చేసినప్పుడు చేసుకుంటా, పెళ్లి మీద నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అట్లా అని చెప్పి లవ్ మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. చూద్దాం ముందు ముందు, ఇప్పుడైతే కాదు, ముందు ముందు. నువ్వు అట్లా చూడకు, దాంతో నన్ను ఆగం చేస్తున్నావు, ఆ చూపుతో నన్ను ఆగం చేస్తున్నావు. వద్దు. చూడకు. చెప్పు ఇప్పుడు ఏమంటున్నావు? పెళ్ళి ఇప్పుడు చేసుకోను, ఇంకా చేసుకునే టైం వచ్చినప్పుడు వేసుకుంటా. వెయిట్ చేయాలంత వరకు. వెయిట్ చేస్తేనే, వెయిట్ చేయడానికి ప్రాబ్లం కాదు. చెయ్యి మరి. ఎందుకంత ఆతృత నీకు? పెళ్ళి 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 చేసుకుంటే ఎప్పుడు ఇద్దరం ఒక దగ్గర ఉంటాం. ఈ వచ్చి పొయ్యి ఎక్కించుకొని కలిసి తిరిగి ఇదంతొద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు తిరిగి అంత. తొందరగా పెళ్లి చేసుకుంటే నువ్వు మా ఇంట్లోకి వస్తావు, నువ్వు మా ఇంట్లో చేసుకుంటావే, చేసుకుంటావు, చేసుకుంటావు. మాటలలో చెప్పాలా? సో చేతులతో చేసి చూసారా గైస్? ఒక అంకుల్, ఒక ఆంటీ నేను పెళ్లి చేసుకోవాలి అంటే ఫస్ట్ ఒక ఇద్దరు సెట్ అయ్యి చేసుకోవాలి. అన్ని చూసుకోగలుగుతాము, అన్ని చేసుకోగలుగుతాము, సెట్ అయినాము, ఓకే చేసుకోగలుగుతాము, అన్ని మేనేజ్ చేసుకోగలుగుతాము అన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. సరే ఇప్పుడు నా గురించి చెప్తా. కూర్చో, రోడ్ల మీద పడతాడే, రోడ్డు మీద, అది కాదు. సో చిప్పప్పుడు కాదు. నేను ఎందుకు ఇంత తొందర పడుతున్నానంటే, వెల్ సెటిల్ ఫ్యామిలీ, రాయల్ ప్యాలెస్ అంటే లైక్ రాయల్ ప్యాలెస్ లాంటి ఇల్లు ఎవరికి? మాది. నా వరకు. అరే నీకు ఇల్లు ఉండని, నువ్వు ఏమైనా కానీ అది ఇంకా నీ పేరు రాలేదు. ఫస్ట్ నువ్వు సెట్ అయినా లేదా చూసుకో. నాదే ఇల్లు. సరే నీదే ఇల్లు. నేను సెట్ కావడానికి అంటున్నావా? చెప్పాల్సిన అవసరం లేదు, నా గురించి నీకు తెలుసు. ఇప్పుడు యూట్యూబ్ 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 మీద ఉన్నావు. ఇఫ్ ఒకవేళ యూట్యూబ్ అందుకే క్లాతింగ్ బిజినెస్ పెట్టినా. అది నడుస్తుందా? నడుస్తుంది. నేను నడిపి అంటే లైక్ దాని మీద నీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. లింక్ పెడతా కింద, తొందరగా వెళ్ళి కొనుక్కోండి, తక్కువ స్టాక్ ఉంది, ఫ్రీ డెలివరీ ఇస్తున్నా. స్టాక్ పోతలేదు. పిచ్చానా? ఆల్మోస్ట్ 60% స్టాక్ అయిపోయింది, లాస్ట్ 40% ఉంది. సో గోయింగ్ చెక్ అవుట్. ఫ్రీ డెలివరీ మన సబ్స్క్రైబర్స్ కోసము. ఇన్స్టాలో చూసిన వాళ్ళు కూడా మనం సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే ఫ్రీ డెలివరీ, లేకపోతే డెలివరీకి పైసలు పడతాయి. మనం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటేనే. యూట్యూబ్లో చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్లో చెప్పలే ఫ్రీ డెలివరీ ఇస్తానని చెప్పి. సో చెప్పు, ఎట్లా చూసుకుంటావు అని అంటే, అందరిలాగా ఏం పూలలో పెట్టి చూసుకుంటాను అబద్ధాలు చెప్పాను. బట్ పొద్దున్న అలాంటి మాటలు కూడా నాకు చెప్పనీకి రాదు. కానీ పొద్దున్న లేవంగానే నా కళ్ళ అంటే లైక్ నేను నిద్ర లేవంగానే నేను కప్పు కట్టుకొని మా ఇంట్లో పూజ చేస్తూ అంటే లైక్ ఆ హారతి తీసుకొని వచ్చి లేవని లేపి, అంటే ఇప్పుడు నన్ను చేసుకుంటే నువ్వు మారుతావు కదా. మారాను కదా. ఇవే మమ్మీ క్రిస్టియన్, మమ్మీ ఎప్పుడు నాకు చెప్తాను. మరి బొట్టు ఎందుకు పెట్టుకున్నావు?
మంచిగా రెడీ అని చెప్పి మా అమ్మ పెట్టుకో అంటది, అందుకని కొడతావే మీరు. కోపం వస్తుంది నాకు అట్లా కొడితే చెప్తున్నా. ఇప్పుడే నాకు నచ్చని పనులు చేస్తున్నాడు, అప్పుడు చేయడం చెప్పే గ్యారెంటీ ఏంది, అందుకని నేను చేసుకోను. బాగుంటది ఎర్రగా నిజంగా ఎర్రగా అయితే నువ్వు కోపం పడితే చూసినావు ఎంత చెంపగా ఎర్రగా అయిపోయినాయి. సో మంచిగా చూసుకుంటా, నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటా, అదే విషయం అయినా సరే. అర్థమవుతుందా? మా మమ్మీకి అండ్ ఇంకోటి క్లియర్గా చెప్తున్నా, మా మమ్మీ లాగా దొరకాలి అంటే ఒక కోడలు దానికి అదృష్టం ఉండాలా. అదృష్టం నీకే ఇస్తున్నా. అర్థమవుతుందా? ఎందుకనంటే మా ఇంట్లో ఆడపిల్ల లేదు. సో మా ఇంట్లో ఆడపిల్ల వాల్యూ తెలుసు. ఒక మంచి ఫ్యామిలీని ఇస్తున్నానని చెప్పి ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంది. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే. సో అంతకు మించి ఇంకొక అమ్మాయికి ఏం అవసరం లేదనుకుంటున్నా. అవునా కదా? ఎస్, అంతే. మా ఇంట్లో అందరూ మంచిగా చూసుకుంటారు. నేను సెట్ కావడానికి ఇంకేముంది, ఇల్లు కట్టిన నేను. ఇల్లు కట్టిన తర్వాత కొంచెం బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అంతే. అర్థమవుతుందా? పెళ్ళైతే ఇప్పుడు చేసుకోను, ముందే చెప్తున్నా. మా మమ్మీ వాళ్ళు చేసుకున్నప్పుడు, మమ్మీ వాళ్ళు చెప్పినప్పుడు చేసుకుంటా. ఏమైనా ఉంటే మా మమ్మీతోని ఒప్పించుకో, మమ్మీతో మాట్లాడుకో. క్లియర్, లైన్ క్లియర్. ఇంకేం మా అమ్మంది, అమ్మలైనంది. మమ్మీ ఇంకా ఈ వీడియోస్ చూడలేదు. పొంగి వలుగుతుండే. ఇలా మమ్మీని కూడా దారిలో, ఇలా మమ్మీకి దారిలో వచ్చేస్తా. టెన్షన్ పడదు దాని గురించి. నన్ను పరిచయం చేస్తా తొందరలో. మా మమ్మీ దారిలో రావాలంటే చాలా చాలా స్ట్రిక్ట్. మా మమ్మీ నోట్లో నోరే పెట్టదు, నిజం చెప్తున్నా, నోరు పెట్టదు. ఎట్లా తిడతా చూడు అది ఎవరన్నా కానీ ఫస్ట్ సో క్లియర్గా చెప్తున్నా, నీకోసం మీ మమ్మీ దగ్గర తన్నులు తినడానికైనా తిట్లు తినడానికైనా అయినా సరే, మా అమ్మకి ఏం చెప్పొచ్చు అయినా సరే నేను ఒప్పించుకుంటా. నీకు ఎందుకు అవన్నీ ఒప్పించుకోమని చెప్పినావు కదా. చేతులు ఎందుకు లేస్తున్నావు? మా అమ్మ కూడా కొట్టదు, ఇదే కొడుతుంది నన్ను. ఆగు ఆగు ఆగు. ఫ్రెండ్ అని చెప్పిన, మంచిగా ఉంటామని చెప్పిన, వీడియోలో వరకు ఏం చెప్పిన కాదు. వీడియోలో వరకు అని చెప్పిన, కానీ కాదు. ఏంది వీడియో అంటే, అంటే ఆ వీడియో వరకే అంటే అని చెప్తాడు. మరి అంత మాత్రం ఉండాలి యాక్టింగ్. ఇది కూడా యాక్టింగ్ కాదు, దిస్ ఇస్ ట్రూ. అంటే లైక్ నిన్ను వదులుకోవాలనుకోవట్లేదు, అందుకే డైరెక్ట్ పెళ్లి చేసుకుంటావు అని చెప్పేసి అడిగిన. చెప్పు. ఇంకా పెళ్ళి అయింది అనుకోకవేళ ఎట్లా టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. పెళ్ళి అయ్యింది ఒకవేళ, అసలు ఆ మాటనే చెప్పుకోలేనంత ఆనందంగా నాకు. బట్ ఒకవేళ అయ్యింది అని అనుకో, చెప్తున్నా కదా, లైక్ లక్ ఉండాలి. బికాజ్ మా లాంటి ఫ్యామిలీ దొరకడం, అర్థమవుతుందా? ఇంకోటి నాలంటోడు దొరకడం మెయిన్గా. ఏమన్నా ఒక మీద చెప్పేస్తా, కానీ ఇది గయ్యాలని పెద్ద. బట్ మా మమ్మీని పిల్లల్ని మేనేజ్ చేయాలి. మమ్మీ మేనేజ్ చేసుకుంటాం, నువ్వే నోరు కొంచెం మొదలు పెట్టుకోవాలి. అర్థమవుతుందా? వార్నింగ్ లేకు, అలా చెరువుంది అలా నూకుతా. అర్థమైందా? నాకు వార్నింగ్లు అసలు నచ్చవు, నాకు వార్నింగ్లు అంటే. సరేనే, ఏదో ఒకటి భరించా నేను. వార్నింగ్లు ఉన్న చోట నేను ఉంటా. బ్రో ఐ డోంట్ కేర్. సరే రిక్వెస్ట్ చేసుకుంటా, సరేనా? అట్లా దారికి. సో అండ్ ఎట్లా టైం స్పెండ్ చేస్తావు అని అంటే, పొద్దున్న దాకా నీతోటే ఉంటాను కూడా చెప్పాను. నా పని నేను ఉండకపోతే నాకు వద్దు. అరే పనులు ఉంటాయి కదనే, పనులు చూసుకొని ఏడ తినను, బయట ఏం చేయను, ఎవరితో తిరగను, అందరు దోస్తాను కూడా వదులుకుంటా. నువ్వు వస్తా అంటే నా పక్కన. అర్థమవుతుందా? ఏ అమ్మాయిలు పెట్టిందో ఎట్లా రాసి పెట్టిందో తెలియదు కదా, ఏమయ్యేది ఉంటే అది అవుతుంది. బట్ అమ్మాయిలకు కావాల్సింది ఏంది, ఇంకో అమ్మాయితో మాట్లాడొద్దు, ఏ పిల్లతో మాట్లాడని మాటిస్తున్నా. ఈవెన్ ఫ్రెండ్లకు కూడా మాట్లాడా. ఇప్పుడే చూస్తాం, ఇప్పుడు కాదు, పెళ్ళి అయిన తర్వాత. నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంది, పెళ్ళి అయిన తర్వాత.
ఇప్పుడు పనులు ఉంటాయి అబ్బా, మాట్లాడతా యాజ్ ఎ ఫ్రెండ్గా, నథింగ్ మోర్ దెన్ దట్. ఏముండదు. ఇంకేమున్నాయని డౌట్స్ నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. పెళ్ళి అయిన తర్వాత ఎట్లుంటావు, నువ్వు నాతో ఎట్లుంటావు చెప్పు. పెళ్ళి అయిన తర్వాత తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. రాకపోతే నేను రెడీగా ఉన్నా. రాకనికి నువ్వు రెడీగా ఉన్నావా? ఇంకా రెడీ ఉన్నానంటే ఏమో తెలీదు ఎట్లుంటా. నేను మాట ఇయ్యాను, నేను చేసుకుంటా అని చెప్పి నేను చెప్పాను. బట్ ఫ్యూచర్ తెలీదు, ఎవరి చేతిలో లేదు. ఫ్యూచర్ ఎట్లుంటది, ఏమైతుంది అని చెప్పి అంతా దేవుడి దయ్యా. ఎట్లా ఏదైనా సరే మన మంచికే అనుకోవాలి. నేనైతే అట్లనే అనుకుంటా, ఏదైనా సరే నా మంచికే అనుకుంటా. దీన్ని నా నుంచి దూరం చేసిండు అని అంటే దేవుడు, ఆ రోజు నేను దేవుని మొక్కడం బంద్ చేస్తాను. ఇది ఫిక్స్, ఫిక్స్. అర్థమవుతుందా? ఇంకా లైక్ ఎట్లా చెప్పాలి, నీ చేతు ఉంటుంది నన్ను చేసి పెడుతుంది కక్కుతో. పర్లేదు, నాకు వంటలు రావు. ఇంకేమన్నా డౌట్లు నీకు? నాకైతే ఏం లేవు. ఏది జరిగినా సరే మన మంచికే అని చెప్పేసి అనుకోవాలి. నా మంచికే తెలుసు కదా, నా మంచికే వచ్చింది, నా మంచికి జరుగుతుంది. ఫిక్స్ అయిపోయి ఇది నా నుంచి దూరం అయితే దేవుడికి మొక్కలు అంటే అది కూడా గుర్తుపెట్టుకుందాం. మొక్కడం తర్వాత మొక్కను. అబ్బా నాతో కెమెరా లేక మాటలు చెప్తున్నా. వీడియోస్ చేయకపోతే యూట్యూబ్ తీసేస్తా సంథింగ్ పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. బట్ చూద్దాం ఏమవుతుందో. ఒకవేళ వీడియోస్ చెయ్యకపోతే ఏం చేస్తాడో కూడా చూద్దాం. నేను చెప్తున్నా, ఒకవేళ నేను వీడియోస్ కి రాకపోతే పర్మనెంట్ గా వదిలేస్తే కనుక కంపల్సరీ వేరే పిల్లని తెచ్చుకుంటాడు. నీ నోట్ల నుంచి ఆ మాట రావద్దు చేసి, అర్థమైంది? గాయ్స్ నేను ట్రూత్ ఉన్నది చెప్తున్నా, అంతే ఉన్నది చెప్తున్నా నేను. పట్టుకో. ఎండ్ అంటే లైఫ్ ఎండ్ అని చెప్పి చెప్తాను. మా మమ్మీ గాని చూసిందే అనుకో, నీకు ఉంటది. ఫిక్స్ అయిపో. వీడియోలో గురించి బట్టలు ఎప్పుకొని రెండు నుంచి చెప్పను. ఎందుకు కొడుతున్నావు నన్ను? చెప్పను. సరే గైస్, ఇది నన్ను కొడుతూనే ఉంటది. బై.